దేవుని వాక్యములో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో, నా కుటుంబం ఏ పోటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ అధ్యాయములో ప్రార్థనను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది, యోగ్యమైనది, పవిత్రమైనది, దీవెనలు పొందదగినది ఒకటే ఒక మార్గము. ఆ మార్గం ఏంటిదంటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో దైవజనుడైనటువంటి బిల్లీ గ్రామ్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు, అయ్యా, నువ్వు ప్రపంచంలో ఎంత గొప్ప దైవజనుడుగా, ఇంత చక్కటి సత్య స్వార్థను ప్రకటించడానికి, నీ సంఘము ఇంత ఆశీర్వదింపబడ్డానికి, నీ కుటుంబం ఇంత దీవించబడ్డానికి గల కారణం ఏంటిది, మాకు దయతో తెలియజేయండి అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటిదంటే, వాళ్ళు అడిగినప్పుడు 3 సమాధానాలు చెప్పాడు. ఎన్ని సమాధానాలు? 3 సమాధానాలు. నన్ను అడిగితే 1 ప్రార్థన అన్నాడు. రెండవది నన్ను అడిగితే 2వది ప్రార్థన అన్నాడు. మూడవది మీరు నన్ను అడిగితే 3వది ప్రార్థన అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్ని చెప్పాడు? 3 చెప్పారు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉదయం లేవగానే తెల్లవారుజామును మొదలుకొని రాత్రి వేళ నువ్వు 10కి పండుకున్నాను, 11 గంటలకు పండుకున్నాను, 9కి పండుకున్నాను. నీ జీవితంలో ప్రార్థనతో ఉదయకాలం ప్రారంభమై రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థనతో ముగింపవాలి. ఏంటండి? ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితము నీ జీవితంలో లేకపోతే ప్రియులారా, అది నీ కుటుంబములో ఫలాలు ఉండవు, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, నీ జీవితంలో దీవెనలు తొలగిపోగలిగిన వారిగా ఉంటాం. మనుషునికి ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు, స్త్రీ పురుషుడైనను ఓపికతో చేయగలిగిన ఒక్కటే ఒకటి ఉంది. ఏంటిది? పనులు మాత్రం మీరు ఎంతో ఓపికగా చేస్తాడు. ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, పని చేయగలిగిన వాడు పనికి వెళ్ళిపోతాడు, స్త్రీ వంట పనులలో మునిగిపోతుంది, ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది, లేకపోతే స్త్రీ పనికి వెళ్తుంది, ఉద్యోగానికి వెళ్ళవచ్చు. ఏంటంటే ఆయా పనులకు మీరు అందరూ కూడా వెళ్తారు, ఓపికగా చేస్తారు. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చే లోపల చెప్పాలి, ఏముండదు, ఓపిక లేదు. ఏంటిది? అందుకనే ప్రియులారా, మీ ఇంటిలో ఏ స్థితి ఉందో ఆ స్థితి మారలేదు. ఏంటండి? ప్రభును నమ్మకం ముందు ఎలాగైతే ఉన్నావో, ప్రభును నమ్మిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉండడానికి గల కారణం ఏంటిదంటే, నీ జీవితంలో ప్రార్థన అనే ధూపము లేదు. దావీదు చిన్న వయసు నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అందుకనే 128వ సంకీర్తనలో 1వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అంట. ధన్యత అనగా ఆశీర్వాదాలు ఎందులో దాచబడి ఉన్నాయి? ప్రార్థనలో దాచబడి ఉన్నాయి. ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తారో,
దేవునితో ఎవరైతే కలిసి దేవుని యొక్క సన్నిధికి వస్తారో, ఎవరైతే ఆయన ఆలయమునకు వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, ఎవరైతే ఆయన మందిరానికి వస్తారో, వారు మోకరిల్లి ప్రార్థన చేస్తారు. ఏంటండి? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాడు. ఇక్కడ దావీదు యెహోవా సన్నిధికి వచ్చాడు, సొలొమోను కట్టిన మందిరానికి వచ్చాడు, తన కుమారుడు కట్టిన మందిరానికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీ సన్నిధికి నేను వచ్చాను అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేసి నేను గొప్పగా దీవించబడ్డానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నాకు అర్హత ఉందా? నీ సన్నిధికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావడానికి నీకు క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటండి? ఇంకొక వ్యక్తి ఏరేగా దీవించబడాలి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందాలి. అంటే దేవుని దగ్గరికి రావడానికి నీకు 3 అర్హతలు కావాలి. మొదటి అర్హత ఏంటిదంటే, ప్రభువును నువ్వు నమ్మి విశ్వసించి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని యొక్క సన్నిధి నీ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డగా మారి ఆయన సన్నిధికి రావాలి. ఇది మొదటిది. రెండవది, ప్రియులారా, నువ్వు నమ్మి వచ్చిన నీ జీవితంలో, నీ జీవితం ఆధ్యాత్మికంగా అనుదిన జీవితంలో ప్రార్థన రెట్టింపు అవుతూ రావాలి. ప్రార్థన తగ్గకూడదు, ప్రార్థన పెరుగుతూనే పోతూ ఉండాలి. నీ ఆత్మను బలపరుచుకునే దానికి ప్రియులారా, నీ శరీరములో, నీ దేహములో ప్రార్థన ఆత్మను నువ్వు పెంచుకోలేకపోతున్నావు. ఏంటండి? మూడవదిగా, ప్రభువా, నేను నీ బిడ్డగా ఉండడానికి, దావీదు వలె ఆశీర్వదింపబడ్డానికి, దావీదు వలె కుటుంబముగా ఉండడానికి నైనా నాకు చిన్నతనముల నుండి ప్రార్థన, దైవ భయము, దైవ వణుకు నీ సన్నిధిలోకి వచ్చినైనా ఇదిగో ధర్మశాస్త్రాన్ని చదివి, బైబిల్ చదివి ఉన్నతమైన దీవెనలు పొందడానికి నాకు నీవు సహాయము దయచేయి అని ప్రార్థన చేయవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి ఒక మాటను మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, 14, 15 వచనాలు చదువుకుందాం. తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా, ఇశ్రాయేలు సమాజం అందరికీ ఈలాగు దీవించెను, నా తండ్రైన దావీదు నాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడకు యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రార్థన. ఏంటండి? తన తండ్రైన దావీదుకు ఏదైతే నేర్పించాడో, ఏదైతే తెలుసుకున్నాడో, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో గంటల తరబడి ప్రార్థన ఉండాలి. గంటల తరబడి ఉపవాసం ఉండగలిగినటువంటి బిడ్డలుగా నీవు ఉండాలి. గంటల తరబడి కన్నీళ్లు కార్చగలిగిన బిడ్డగా నీవు ఉండాలి. నువ్వు మార్పు చెంది దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాంటి ఫలితాలు పొందగలిగినట్లుగా మనం చూస్తున్నాం. 6 విషయాలలో ప్రియులారా, మొదటి ఫలము ఏంటిదంటే ప్రార్థన. మొదటి ఫలం ఏంటిది? ప్రార్థన. అందుకనే నేను ప్రార్థన గురించి వివరార్థంగా నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. 119వ సంకీర్తనలో 164వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దావీదు దినమునకు ఎన్ని పర్యాలు ప్రార్థన చేశాడు? 7 మార్లు ప్రార్థన చేశా. నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఏం చేశాడు? ఎన్నిసార్లు స్తుతించాడు? 7 సార్లు. నువ్వెన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నావు?
ఉదయం లేవగానే రాత్రి పండుకునే వరకు నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నీ జీవితంలో ఆత్మీయంగా బలపరచగలిగినటువంటి స్థితి నీ జీవితంలో ఉందా? నీ మోకాలపైన అనుభవం నీకుందా? ఒక్కసారి ఆలోచన చేయి. దావీదు దీవించబడ్డాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటంలో నన్ను నీవు ఇంత గొప్పగా హెచ్చించడం అంటే ఆశీర్వాదాలు ఎక్కువ అవడం ప్రియులారా. ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఏమవ్వాలి? పెరగాలి. అందుకని యేసు ప్రభుల వారు చెప్తూ ఏమన్నాడు? ఒక వ్యక్తి 30గా, ఒక వ్యక్తి 60గా, ఒక వ్యక్తి 100గా ఏమవ్వాలంట? వర్ధిల్లాలి. ఇంకో చోట అంటాడు యేసు ప్రభు అదే మాటను చెప్తూ ఏమంటాడంటే, ఒక వ్యక్తి 100గా వర్ధిల్లాలి, ఒక వ్యక్తి 60గా వర్ధిల్లాలి, ఒక వ్యక్తి 30గా వర్ధిల్లాలి. ఒక చోట ఇలా చెప్పాడు, ఒక చోట అలా చెప్పాడు. ఓ మనుషుడా, నువ్వు ఎప్పుడు కూడా 100 రెట్లు ఆశీర్వాదాలు పొందుకుంటూ నీవు రెట్టింపుగా జీవించుదవు కాదుక. అదే అండి, ఎప్పుడు కూడా నువ్వు ఎలాగుండాలి? హెచ్చుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వారికంటే గొప్పగా ఉండాలి, వీరికంటే గొప్పగా ఉండాలి, వీరికంటే నేను ఆశీర్వాదకరంగా మేలు పొందుకోవాలని ఆశించడంలో తప్పు లేదు. ఏంటంటే ప్రార్థన పెంచుకోవాలి. ఇక్కడ మీరు ప్రార్థన చేశారండి, ఆదివారం ఆరాధనలో ప్రార్థన చేశారు. చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా మీ విశ్వాస క్రియలు, మీ విశ్వాస యాత్ర, మీరు దేవునికి ఉన్న సంబంధం, దేవునికి ఉన్న విధానాలు అనుసరించగలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆశీర్వాదానికి గుర్తు. ఒక వ్యక్తి ప్రియులారా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏదైనా సాధిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా అనుగ్రహించబడుతుంది. అది ఉద్యోగమైనా, అది చదువైనా, అది పని అయినా, అది దీవెనైనా, అది ఇంకొకటైనా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక ఆయుధము. ఏంటిది? ఏ ఆయుధము? మాట్లాడండి అయ్యా. ప్రార్థన ఆయుధము. ఏ ఆయుధము? ప్రార్థన ఆయుధం. ఈ ప్రార్థన దినదినము పెరిగిపోతూ దేవునిలో మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క కృపను పొందుకోగలిగిన దేవుని బిడ్డలుగా ఉంటామనే సత్యాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని దావీదు యొక్క జీవితము దేవుని యొక్క విధానాలు అనుసరించగలిగి ప్రభు యొక్క కృపలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట అంటాడు, ప్రియులారా, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుని నీ సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమీ చెప్పుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమాయను. దేవుని దృష్టికి ఎట్టుందంట? కొంచెమే. ఏంటంటే ఇంత గొప్పగా దీవించబడితే దేవుని దృష్టికి దావీదు అంటున్నాడు, ప్రభా నీ దృష్టికి అది కొంచెమే. అమ్మా వినాలి, ఆశీర్వాదాలు ప్రియులారా ఈ లోకంలో మానవుడు పొందుకోవాలి. అది నీ బిడ్డలకు ఉండాలి, అది నీ మనవరాల తరతరాలకు ఉండాలి. అందుకనే దావీదు మహాభక్తుడు ఇదిగో 128వ సంకీర్తన 6వ వచనములో అంటాడు, ప్రియులారా నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. నీ పిల్లలను చూచెదవు. తరాలు. ఇది అందరికీ రాదు. ఏంటండి, నేను కూడా చూస్తానులేనే అనుకుంటే దావీదు వలె నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్నప్పుడు ప్రియులారా నీ జీవితంలో అనుకున్నది దేవుడు నెరవేర్చగలుగుతాడు. అందుకని ప్రార్థన చేయాలి.
మోకాల పైన అనుభవంలోకి రావాలి. నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో, ఏదైతే పొందుకోవాలనుకున్నావో, ఏదైతే అనుభవించాలనుకున్నావో, ఏదైతే నీ జీవితంలో జరగాలనుకున్నావో, ఏదైతే ప్రార్థన చేసి నీ జీవితంలో అది సక్సెస్ లైఫ్లోకి తీసుకురావాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశావో, అది జరిగించేంత వరకు ప్రార్థన చేయాలి. దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రారంభమైన ప్రార్థన? పుట్టినప్పుడు ప్రారంభమైన ప్రార్థన, చనిపోయినంత వరకు ప్రార్థన ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో మధ్యలో మీకేమొస్తుంది? రోగం వస్తుంది ప్రియులారా. రోగం అంటే ఆరోగ్యం కాదు. మళ్ళీ మీకు జబ్బు రోగాలు అనుకున్నారు ఏంటండి? మధ్యలో కొంతమందికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఏ రోగం ఇది? ప్రార్థన చేసుకోలేని రోగం, దేవుని సన్నిధికి వెళ్ళలేని రోగం. రోగం రాకూడదు ప్రియులారా. ప్రార్థన ఎవరు నువ్వు చేసుకో అని చెప్పకూడదు. అది చాలా సిగ్గుచేటు. ఏంటంటే క్రైస్తవుడుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటమే నీ డ్యూటీ. ప్రార్థించడమే దేవుడిచ్చిన నీకు వరం. ప్రార్థించడమే దేవుడి సన్నిధికి రావటమే దేవుడి నీకు అనుగ్రహించిన కృప. ఇంకా తప్ప ఇంకోటి లేదు. మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకోవడం ఏంటండి? ఎంత ఘోరం, ఎంత దౌర్భాగ్యం, ఎంతటి దీనస్థితి, ఎంతటి భయంకరమైన స్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకో. దావీదు జీవితంలో ఆశీర్వాదాలు పొందడానికి, ఇదిగో ప్రభా ఇంత గొప్పగా దీవించబడ్డానికి నా కుటుంబం ఏ పాటిది, ఏ అర్హత లేదు, నాకు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగిన యోగ్యత లేదు. అటువంటి వాడినైనా నన్ను ప్రేమించి, కృపనిచ్చి, దయ చూపించినైనా కరుణనిచ్చి నా కుటుంబాన్ని నువ్వు హెచ్చించావు చూడు, నన్ను నీవు దీవించావు చూడు, ఆ స్థితి నాకు చాలయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమ్మా, మొదటిగా ఏముండాలి? గట్టిగా చెప్పని ఏముండాలి? ప్రార్థన. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ప్రియులారా, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఈరోజు కుటుంబాలలో ఏం లేదు? ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన లేవు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకునే దానికి లేదు. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకునే దానికి లేదు. వ్యక్తిగతమైన ప్రార్థన లేవు. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగినది లేదు. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితము సన్నగిల్లుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు సన్నగిల్లుతూ ఉందంటే, నీలో ఉన్న బలహీనత ఎందుకు కారణం? నీలో ఉన్న నీవు దేవునికి అవిశ్వాసమైన జీవితంలో సాగిపోవడానికే కారణంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మొదటిగా ప్రార్థన అనే శబ్దము నీకు వినపడునుగాక. ఆమేన్. రెండవది ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటిదంటే, ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు దావీదును పిలిచాడు. దేవుడు దావీదును పిలిచాడంటే ఎన్నిక చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టువానిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ఒక ప్రవక్త. సమూయేలుకు దేవుడు ఇదిగో మాట్లాడి ఇదిగో తెలియపరిచిన మాట ఏంటిదంటే, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఒక కుమారుణ్ణి నా కోసం నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. ఒకరు నీవు కనుగొనాలి. అతని పై రూపాన్ని చూడద్దు. అమ్మా, మనమందరం కూడా కనపడడానికి లోకములో, సమాజంలో, సంఘములో, కుటుంబంలో ఎట్టుంటాం? అబ్బా ఈమెకేమో బ్రహ్మాండంగా ఉంది, అబ్బా ఆయనకేమో బ్రహ్మాండంగా ఉన్నారు, బా వాళ్ళేమో మంచి డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు, వారేమో మంచి బంగారు ధరించుకొని వస్తున్నారు, వాళ్ళేమో కారులో వస్తున్నారు, వారేమో 2 బండ్లల్లో వస్తున్నారు, వీళ్ళేమిలే బాగా సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నావు. కానీ ప్రియులారా, దేవుడు పై రూపాన్ని చూడాడు.
ఇదిగో సమయలు యెషయి ఇంటికి వెళ్తావేమో. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమే, వారు ప్రార్థన చేయగలిగిన వారే, వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగిన వారే. అయితే నువ్వు అక్కడికి వెళ్ళగానే నేను నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇదిగో వారి రూపాన్ని చూడద్దు, వారి హైట్ను చూడొద్దు, వారి బలాన్ని చూడొద్దు, వారి రంగును చూడొద్దు, వారి యొక్క ఫిట్నెస్ చూడొద్దు. వారిలో చూడవలసినది ఏంటిదంటే అంతరంగాన్ని చూడు. నాకు కావలసినది వారి హృదయములో ఉన్న అంతరంగం. వాక్యమించిన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో పాప బ్రతుకులు, రోత బ్రతుకులు, శాపకరమైన బ్రతుకులు జీవిస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు ఇదిగో అంతరంగాన్ని చూస్తాడు, నీ క్రియలను చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ తలంపులను చూస్తాడు, నీ స్థితిగతులను దేవుడు చూస్తాడు. సమయలకు అదే నేర్పుతున్నాడు, సమయలకు అదే చెప్పుతున్నాడు. చెప్పి ప్రియులారా, అమ్మ జాగ్రత్తగా వినాలి. చెప్పి ఆ మాటలు తెలియపరిచినట్లుగా మనము లేఖనములలో చూస్తూ ఉన్నాం. అందుకు ప్రియులారా, ఇదిగో యెహోవా హృదయం మాత్రమే లెక్క పెడతాడు. 8వ వచనం, యెషయి అబీనాబాదును పిలిచి సమూయేలు ఎదుటకు రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయి అబీనాబాదును పిలిపించి సమూయేలు యొద్దకు తీసుకొని రాగా నేను ఇతనిని కోరుకోలేదు. అమ్మా, మీరు ఎంతమంది యేసు ప్రభువుని నమ్మినా, ఎంతమంది మందిరానికి వచ్చినా, ఎంతమంది రక్షింపబడిన, ఎంతమంది మారు మనసు పొందిన, ఎంతమంది బాప్తిసం పొందిన, ఎంతమంది దేవుని బిడ్డలుగా పిలువబడిన, నువ్వు విశ్వాసివైనా అవిశ్వాసివైనా దేవుని బిడ్డవైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎన్నిక చేయాలి. గుర్తుపెట్టుకో. ఏమ్మా, ఈ మాట అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎన్నిక చేయాలి, దేవుడు నిన్ను కోరుకోవాలి. ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, నేను వారిని కోరుకున్నాను, నేను వారిని ఎన్నిక చేసుకున్నాను, వారు క్వాలిఫై అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక మార్కులో ఉద్యోగాన్ని ఏమవుతారు? కోల్పోతారు. ఒకే ఒక మార్కులో సంపాదించుకోగలిగిన ఐపీఎస్ ఐఏఎస్ ర్యాంకులను ఏమవుతారు? కోల్పోతారు. కోల్పోయినప్పుడు ప్రియులారా, ప్రయత్నం ఆగకూడదు. నువ్వు చేసే ప్రయత్నము కొనసాగించబడాలి. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, నీ జీవితంలో సక్సెస్ ఉంటాయి, నీ జీవితంలో విజయాలు ఉంటాయి, నీ జీవితంలో అపజయాలు ఉంటాయి. ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ ఉండాలంటే ప్రభునామాన్ని మహింపరచగలిగినట్లుగా ఉండాలి. రెండవది అంటున్నాడు ప్రియులారా, ఏంటిది? ఇదిగో నేను అతన్ని కోరుకొనలేదు. తర్వాత వచ్చిన 9, యెషయి షమ్మాను పిలవగా యెహోవా ఇతనిని కోరుకోలేదు. ఎంతమందిని కోరుకోలే? ఇద్దరిని కోరుకోలే. తర్వాత వచ్చిన యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత వచనములో మనం చూస్తాం, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా యెషయి, ఇంతేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడగగా ఏమంటున్నాడు? అయ్యా కడిసారి వాడు ఉన్నాడు, చివరివాడు ఉన్నాడు, చివరికి నా కుమారుడు ఉన్నాడు. వాడు ఎవరంటే గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్న మాట ఏంటిదంటే, ఇదిగో సమూయేలు, నువ్వు దావీదును పిలిపించు, నేను అతన్ని కోరుకుంటున్నా, అతడు నాకు ఇష్టమైన ప్రియుడు,
నా ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో అతడు ఇక్కడికి వచ్చేంత వరకు మనమందరం కూడా ఏం చేద్దాం? కూర్చుందాం. అతని కొరకు సమూయేలు ఎవరు? ప్రవక్త. ఏంటండి, ఒక దైవజనుడు ఎవరి కోసం ఉన్నాడు? దావీదు కోసం ఉన్నాడు. ఎంతసేపు కూర్చున్నాడు? కొన్ని గంటల సేపు కూర్చున్నాడు. ఉదయకాలం మందను అడవికి తీసుకొని అరణ్యమునకు తీసుకెళ్ళిన దావీదు ఎన్ని గంటలకు తిరిగి వస్తాడు? గొర్రెలను తీసుకొని పొద్దుగూకుతున్న సమయం. అంతవరకు సమయంలో ఏం చేస్తున్నాడు? వెయిట్ ఫార్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను ఎన్నిక చేయడానికి, దేవుడు నిన్ను కనుగొనడానికి, దేవుడు నిన్ను ఇదిగో అభిషేకించడానికి దేవుడు చేసే పని ఏంటిదంటే, ఆయన ఎన్ని గంటలైనా తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉండగలిగిన జీవం కలిగిన దేవుడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే ఈ భాగం చదివినప్పుడల్లా నాకు ఒక మాట అనిపించేది ఏంటిదంటే, దావీదు బచ్చగాడు. ఏంటంటే చాలా పిల్లగాడు, గొర్రెల కాపరి. ఇంచుమించు 13-12 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. అంతటి వయసు కలిగిన వాడు ఒక గొప్ప దైవజనుడు, ఇజ్రాయెల్ దేశానికి చివరి న్యాయాధిపతి. ఇదిగో గొప్ప పరిపాలన చేయగలిగిన సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో యెషయా ఇంటిలో కూర్చొని గొర్రెల కాపరైన దావీదు కొరకు వేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీవు చేసిన క్రియలను బట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు మారాలి. అది ఏంటండి, ఎలా మారాలి? నువ్వు ఎలా మారాలి? దేవునికి ఇష్టమైన బిడ్డగా మారాలి. నువ్వు అలా మారితే దేవుడు నీ కోసం ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. నా కుమారుడు వచ్చేంత వరకు నేను ఉంటాను, నా బిడ్డ వచ్చేంత వరకు నేను ఉంటాను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సమూయేలు యెషయా ఇంట్లో ఉన్నాడు. సమూయేలుతో దేవుడున్నాడు. సమూయేలుతో దేవుడి సన్నిధి ఉంది. దేవుడు సమూయేలుతో ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నడైనా ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట కూర్చున్నా, ఇంటికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఇదిగో దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన దేవుడు నీతో ఉన్నాడా? దేవుని సన్నిధి నీకు ఉందా? దేవుని యొక్క ప్రసన్నత తోడుగా ఉందా? దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవించబడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, నీ జీవిత విధానము ప్రభులో ఎలాగుందో నిన్ను నీవుగా ఆత్మ పరిశీలన చేసుకో. ఏంటండి, ఏదో వచ్చిపోవడం కాదు, ఏదో వినిపోవడం కాదు. నీ జీవిత క్రియలను మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియురాలిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఏంటండి, అలా ఉన్నప్పుడు ప్రియులారా ప్రభు యొక్క వాగ్దానము మనము పొందుకోగలిగిన వారిగా ఉంటామనే సత్యాన్ని మనం చూస్తాం. తర్వాత వచ్చిన చదువుకుందాం. అతడు వాడు పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడి ఎర్రని వాడును, చక్కటి నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడి, నీవు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి సంగమా, వాక్యం వింటున్న చెల్లి, వాక్యం వింటున్న తమ్ముడు, వాక్యం వింటున్న అయ్యా, వాక్యం వింటున్న అమ్మా, నీ జీవితంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇదిగో అతడు లోపలికి రాగానే, గొర్రెల కాపరైన దావీదును చూడగానే, ఇదిగో సమూయేలు, నేను కోరుకున్నవాడు ఇతడే, వాణ్ణి నేను ఎన్నిక చేసుకుంటున్నాను. ఇదిగో నీవు వెంటనే నా కొరకు వాని అభిషేకము చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి? అతడు ఎలాగున్నాడంట? చూడ్డానికి ఇదిగో ఎర్రని వాడు, చక్కటి నేత్రము గలవాడు, చక్కటి సుందరవంతుడు. ఎలాగుంటాడంట? ఏంటంటే గొర్రెల కాపరి ఉదయం లేగానే ఎడారి ప్రాంతాలకు, అడవిలోకి వెళ్ళగలిగిన వాడు ఎంత ఎర్రగా ఉన్నాడండి, ఎంత అందంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఆ పౌడర్, ఈ పౌడర్, ఈ క్రీమ్, ఆ క్రీమ్, ఏంటంటే ఆన్లైన్ క్రీమ్, ఏంటంటో మనం ముఖాలకు పూస్తున్నాం. కానీ మన ముఖాలు మాత్రం మారడం లే.
కానీ దావీదు ప్రియులారా ఏమీ పోయలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలాగున్నాడంట? సుందరిగా ఉన్నాడంట. నేత్రాలు ఎలాగున్నాయంట? చక్కగా ఉన్నాయంట. చూడ్డానికి ఎట్టున్నాడంట? ఏంటండి? అందగాడిగా ఉన్నాడు, సుందరిగా ఉన్నాడు. అతని జీవితంలో చిన్నతనంలో నుండి ఎందుకు అటువంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలు, కొందరు ముఖం బాగా చూడాలనిపిస్తుంది, కొందరు ముఖం సుచ్చని తిప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకట? దైవ లక్షణాలు. చాలామంది ముఖాలలో ఏముండవు ప్రియులారా? దైవ లక్షణాలు ఉండవు. ఏంటండి? ఏందో పోయినట్టుగా, మొత్తం ఏడిసినట్టుగా, అంత ఏంటండి మూతి సొట్ట పెట్టుకున్నట్టుగా, మాడిపోయినట్టుగా. ఇంట్లో ఏదైతే పెనం మీద మీరు పెట్టినప్పుడు మాడిపోతుందో కొందరు ముఖాలు మాడిపోతుంటాయి ప్రియులారా. అర్థమవుతుందా? మీ ముఖాలు ఎప్పుడు మాడకూడదు. ఎట్టుండాలి? ఎట్టుండాలి చెప్పండి? ఎట్టుండాలి? కలకలలాడుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఏంటంటే ఎప్పుడైనా నీ భర్త రాగానే ఏమండి అని నవ్వుకుంటూ ఒక్కరోజున ఎదురుపోయావా? నవ్వుకుంటూ ఒకరోజు గ్లాసులో నీళ్ళు ఇచ్చావా? నవ్వుకుంటూ వెళ్ళి స్వీట్ ఇచ్చావా? నవ్వుకుంటూ వెళ్ళి ఏదన్నా పిల్లలు రాగానే నానా రేపు పిల్లలు రాగానే అని సంతోషంగా ఒక తల్లిగా తండ్రిగా వెళ్ళావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి, ఆలకించు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఇదిగో చూడగానే దేవుడు సమూయేలుతో అంటున్నా, నేను ఇతన్ని కోరుకున్నాను, ఇతడు నాకు కావలసిన వాడు. దేవునికి నువ్వు ఎలాగుండాలి? కావలసిన వాడిగా ఉండాలి. దేవునికి నువ్వు ఎలాగుండాలి? కావలసిన దానిగా ఉండాలి. ఏంటండి? దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడనే సత్యాన్ని నీవు జ్ఞాపకము ఉంచుకోవాలి. రెండవది ఏంటిది? దేవుడు పిలిచాడు. మూడవదిగా దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి? ఇదిగో సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని, ఏ బుడ్డి? తైలపు బుడ్డి తీసుకొని తండ్రి దగ్గర, అన్నల దగ్గర, అందరి ఎదుట సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని దావీదును ఏం చేస్తున్నాడు? అందరి ఎదుట, ఎవరి ఎదుట? అందరి ఎదుట అతనిని అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే అభిషేకించాడు ప్రియులారా, దేవుని ఆత్మ నాటి నుండి ఏంటండి ఆ దినము నుండి, ఆ గడియ నుండి దావీదు మీద బలముగా ఆత్మను కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తానన్నా కదా, నేను వేసే ప్రశ్న ఏంటిదంటే, మీ మీద దేవుని ఆత్మ బలముగా ఉండేవాళ్ళు చేయొద్దండి. దేవుని ఆత్మ ఉండదు, నాకు తెలిసి దయమాత్మ ఉంటుంది మీకు. ఎందుకో తెలుసా? ఏంటండి? దయాలు చెప్పినట్టువే మనం చేస్తుంటాం. నీ జీవితంలో ఉపవాసం ఉండదు, నీ జీవితంలో చర్చికి వచ్చేది ఉండదు, నీ జీవితంలో చర్చి ప్రార్థనలకు రావు, నీ జీవితంలో కన్నీరు గార్చలేవు, నీ జీవితంలో ఉపవాసాలు ఉండలేవు, నీ జీవితంలో ఆన్లైన్ ప్రేయర్ లేవు, ఏమీ ఉండవు ప్రియారా, ఏమీ ఉండవు. ఏంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనేటువంటి విధానం నీ జీవితంలో ఉంటుందో, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. సమయంలో దేవుడు అభిషేకించాడు. అమ్మ, నీ జీవితంలో ఉండవలసినది అభిషేకం. ప్రభా, నాకు ప్రార్థన అభిషేకం దయచేయి. ప్రభా, నాకు తైలాభిషేకం దయచేయి. తండ్రి, ప్రార్థన ఆత్మతో నన్ను నింపు. దేవుని శక్తితో నేను నింపు. ప్రభా, కన్నీటితో ప్రార్థన చేయగలిగే ఆత్మను నాకు దయచేయి. ఉపాసనలు ఉండగలిగిన ప్రార్థన నాకు దయచేయి అని ఓ సోదరుడా, సోదరి, నీ జీవితంలో చేస్తే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. దేవుడు నాకు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడండి. ఈ వరం ఏంటిదంటే ఏదో మ్యాజిక్లు చేసే వరం కాదు. అలాంటి వరాలు దేవుడు నాకు ఇయ్యడు. నాకు మంచి వరం ఇచ్చాడు. ఏంటిదో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు.
ఏంటండి, నేను కొన్ని పర్యాలు బండిలో వెళ్తున్నా, కొన్ని పర్యాలు నడుచుకుంటూ వెళ్తున్నా, కొన్ని పర్యాలు ఇంట్లో ఉన్నా, కొన్ని పర్యాలు ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఇదిగో ప్రతి బుధవారం, శుక్రవారం, ప్రతిరోజు ఏంటంటే డైలీ నేను ప్రార్థన చేస్తుంటా ప్రియులారా. ప్రతిరోజు ప్రార్థన చేసినా నాకు వచ్చేది ఏంటంటే దేవుడు కన్నీళ్ళు ఇవ్వగలిగిన ప్రార్థన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు కార్చగలిగిన ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులను మారుస్తుంది, నీ బిడ్డల పరిస్థితులను మారుస్తుంది, నీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, నీ ఇంటిలో దారిద్రత తొలగిపోతుంది, నీ ఇంటిలో అప్పులు తొలగిపోతాయి. నీ భర్త తిరుగుబోతు కావచ్చు, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ భర్త మారునుగాక. నీ జీవితంలో ఉన్న కష్టములు, నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, చింతలు యావత్తు అన్నీ కూడా పోవాలంటే దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, అంతే. ఇంకా వేరే ఆప్షను లేదు ప్రియులారా. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా ఎన్నో కోరికలను ఏంటంటే తీర్చుకోవచ్చు. కోరికలు అంటే పనికిమాల కోరికలు కాదు ప్రియులారా, దేవునికి ఇష్టమైన కోరికలు. దేవునికి ఇష్టమైన కోరిక ఒక్కటి చెప్పండి. దేవునికి ఇష్టమైన కోరిక, దావీదుకి ఇష్టమైన కోరిక ఏంటిది? ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా, చిన్న వయసులోనే ఆత్మాభిషేకం నాకు కావాలయ్యా. ఏ వయసులో కావాలి? చిన్న వయసులో. ఏమ్మా, ఇంకా నువ్వు దేవుని నమ్ముకోలేదు ఏంటయ్యా? దేవుని నమ్ముకోలేదంటే ఇంకా నాకు వయసు ఉందిలే. నీ కాలు చెయ్యి ఇరిగినప్పుడు కాదు, నువ్వు బలహీనత పడినప్పుడు కాదు, నువ్వు రోగము చేత పడినప్పుడు కాదు, నీ జీవితంలో బలహీనతల పాపము అంటుకోక మునుపే నీ జీవితంలో క్రీస్తుకు స్థానం ఇచ్చి జీవం కలిగిన దేవుని నమ్ముకుంటే ప్రియారా, నీ జీవితం ఎంతో ధన్యతగా మారునుగాక. అది ఏంటండి, ఎలాగుంటుందంట? అభిషేకం. ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ అభిషేకం నాకు కావాలయ్యా. ఎన్ని విన్నామమ్మ ఫలాలు? ఒకటేంటి? ప్రార్థన. రెండేంటి? దేవుని పిలుపు. మూడేంటి? అభిషేకం. 4 సాక్ష్యం. నీ జీవితంలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. ఏమ్మా, మీరు ఫలానే చర్చికి వెళ్తున్నారు, మీ దైవజనుడు ఫలానే భాస్కర్ పాస్టర్ గారు, ఇదిగో మీరు ఇంత బలపరచబడ్డానికి, ఇంత దీవించబడ్డానికి, అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తున్నారు, మీ దైవ సేవకుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అడిగిన వారు ఉంటే చెయ్యొద్దండి. ఏం సాక్ష్యం చెప్పావు? ఏం సాక్ష్యం చెప్పి వారి జీవితాలలో మార్చాం? ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాం? సాక్ష్యానికి విలువ ఏదంటే దేవుని సన్నిధికి మందలు తీసుకురావటం. ఏంటంటే దావీదుని ఎందుకు పిలిచాడంటే, ఒరే బాబు, ఇదిగో నేను నిన్ను ఏదో చేయబోతున్నా, నా దృష్టిలో ఏవో ఆలోచనలు ఉన్నా, నా తలంపులలో ఏవో అనుకొని ఉన్నాను, వాటిని నెరవేర్చడానికి నిన్ను దొడ్డిలో నుండి ఏం చేశాను? బయటికి తీసుకొచ్చా. అంటే గాడ్ ప్లానింగ్. దేవుని ఆలోచన వేరు, మనుషుని ఆలోచన వేరు. అందుకని దేవుని వాక్యం నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, అవి దేవునికి ఇష్టమైనవి, దేవునికి యోగ్యమైనవి. మనుషులకు మీకు అందరికి వచ్చేటన్ని తలంపులే, అన్ని పనికిమాల తలంపులే, మంచి తలంపులు రావు. మంచి తలంపులు వచ్చిన వాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి నడుస్తాడు. మంచి తలంపులు వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఏంటండి, ఒక విశ్వాసిగా ఎన్ని బుధవారాలు డుమ్మా కొట్టావు, ఎన్ని శుక్రవారాలు డుమ్మా కొట్టావు, ఎన్ని శనివారాలు డుమ్మా కొట్టావు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు డుమ్మా కొట్టావు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లకు డుమ్మా కొట్టావు, నువ్వు ఒక విశ్వాసమేనా? ఏంటండి, ఇలాంటి గొర్రెగా ఉండకూడదు. ఎలాంటి గొర్రెగా ఉండాలి? దేవుని నామాన్ని గణపరచగలిగిన గొర్రెగా ఉండాలి. ఇదిగో దావీదు అంటున్నాడు ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో 4వదిగా తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకని ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇంటిలో సాక్ష్యం ఉండాలి, ఇంటిలో ప్రార్థన ఉండాలంట, ఇంటి గదిలో బయట నీకు సాక్ష్యం ఉండాలంట. ఏంటంటే ప్రార్థన ఉంటేనే సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం ఉంటే ప్రార్థన ఉండదు ప్రియులారా. అర్థమవుతుందా? ప్రార్థన ద్వారానే సాక్ష్యము సంపాదించ. ఏమ్మా, ఏంటయ్యా, అర్థమైందా? నీ జీవితంలో సాక్ష్యం అంటే, ఈరోజు సాక్ష్యాలు సంఘాలలో అయిపోయి మా దైవసేవకుడు ప్రార్థన చేస్తే
ఇదిగో ఏం పోయింది? తలనొప్పి పోయింది. ఇదిగో ఒళ్ళు నొప్పులు పోయాయి. అదిగా సాక్ష్యం. ఏంటంటే బలమైన సాక్ష్యం. ఏ సాక్ష్యం ఉండాలి? రండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? సౌలు రాజుకి చెప్తున్నాడు. ఏంటండి? ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు ఇదిగో దండుగా వచ్చి యుద్ధము చేయటానికి మేము మీదికి యుద్ధానికి వస్తున్నామంటే సౌలు బెంబేలు ఎత్తిపోయాడు. ప్రియులారా, సౌలు కూడా అభిషేకం పొందినవాడు, సౌలు కూడా మంచి ప్రార్థన పరువాడు. కానీ ఏముంది? భయం ఉంది. దావీదులో ఏముంది? ధైర్యం ఉంది. ఏంటంటే సాక్ష్యానికి నీకు ఉండవలసింది ఏంటంటే ధైర్యం కలిగిన బిడ్డగా. నీకు కష్టం వచ్చిందా? బాధ వచ్చిందా? దిగులు పడావా? సమస్య కలిగిందా? ఇదిగో వ్యాధి రోగము చేత ఇదిగో నువ్వు కురింగిపోతున్నా కూడా నీలో అధైర్యము రాకూడదు, నీలో కొనుగుబాటు రాకూడదు. నువ్వు ఎలాగుండాలి? దావీదు వలే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలి. ఇదిగో ఒకరోజు నా తండ్రి అయినటువంటి దావీదు ఇదిగో నా తండ్రి యొక్క యెషయా యొక్క గొర్రెలను నేను మేపుతుండగా, అడవిలో నా తండ్రి గొర్రెలను నేను మేపుతుండగా ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రెలను పట్టుకొని తీసుకొని పోతుండగా నేను వాటిని తరిమి నా గొర్రెలకు ఏం చేశాను? విడిపించి తిని. విడిపించగా అవి నా మీదికి గాండ్రించి రాగా నేను దాని గడ్డము పట్టుకొని కొట్టి చంపి తిని. దేవుని స్తోత్రం కలుగునుగాక. వయసు ఎంత? ఎంతమ్మా? చిన్న వయసులో ఏం చేశాడు? పెద్ద పని చేశాడు. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న వయసులో ఏం చేస్తున్నారు? పెద్ద పనులు చేస్తున్నారు. నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు వస్తావా? ఏంటండి? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నువ్వు ఏమన్నంటే ఉడేసుకుని చచ్చిపోతా. ఏంటండి? ఏమొచ్చేసే ఇప్పుడు? వానికి ఐఫోన్ వచ్చింది, నాకు ఐఫోన్ రాలే. ఏంటండి? వానికి బండి వచ్చింది, నాకు బండి రాలే. ఎందుకు? కాలు ఇరిగి కింద పడ్డానికి, చనిపోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏం కావాలని అడుగుతున్నామంటే ప్రియులారా, దేవునికి ఇష్టమైనవి కాక లోకానికి ఇష్టమైన పాపాన్ని అడుగుతున్నాం, పాపాన్ని ప్రేమిస్తున్నాం, శాపాన్ని ప్రేమిస్తున్నాం. పాపం దగ్గరికి ఈరోజు చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అనేకులు లోకములో ప్రపంచంలో పాడవడానికి కారణం ఎవరో తెలుసా? ఇంటిలో భయం లేక, దేవుని భయం లేక, దైవ భయం భక్తి లేక, యెహోవా యందు భయభక్తులు లేక, ఈరోజు కుటుంబాల ప్రార్థన లేక క్రైస్తవుడిగా పిలువబడి నీ పిల్లలు పాడవడానికి కారణం ఎవరు? ఒక తల్లిగా తండ్రిగా ఆలోచన చేయి. ఈ మాటలు చదివినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు నా గుండె తరిగిపోయి ప్రియులారా, కన్నీళ్ళు గంటల తరబడి కన్నీళ్ళు. లోకములో ఉన్న మిలియన్లు కలిగిన పిల్లలు, యవన బిడ్డల కొరకు ప్రతి వారం 3-4 పర్యాలు ఇక్కడ గంటల తరబడి కన్నీరు గారుస్తున్నారు. వారెవరో నాకు తెలియదు, ఆ పిల్లలు ఎవరో నాకు తెలియదు. కానీ ప్రతి బిడ్డలోనైనా నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలుగా మారాలనేదే నా ప్రార్థన. సంగమా, నువ్వు కూడా అలా ప్రార్థన చేస్తే నీ బిడ్డలతో పాటు అనేకమైన బిడ్డలు బాగుపడుదురుగాక. ఏంటండి? ప్రార్థనలు ఏం చేయాలి? అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు బలమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇదిగో రాజా నా మందలోనికి వచ్చి ఇదిగో ఎలుగుబంటి సింహమును తీసుకొని పోచుండగా వాటిని నేను తరిమి కొట్టి చంపి తిని. ఇంకో మాట అంటున్నాడు, చదవండి. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవగలిగిన దేవుడు సైన్యములకు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వానిలో ఒక్కని దానిలో వలె అగునని.
సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవం కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరికైనా సంఘములో ఎవరికైనా బలహీనత కలిగినప్పుడు ఏంటండి, నేను మీకు గ్రూప్లో వాట్సాప్ మెసేజ్ పెడతాను. అవి చూడడానికి కూడా మీకు సమయం లేదు, అవి వినడానికి కూడా మీకు సమయం లేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కూడా మీకు సమయం. ఏం విశ్వాసాలండి, ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వార్త తెలియగానే నీ మోకాలు యేసు నామములో వంగునుగాక, నీ నాలుక దేవుని స్తుతించునుగాక. ఆ సమస్య కొరకు ప్రార్థన చేయగలిగితే వారు విడుదల పొందుదురుగాక. ఏముండాలి నీకు? ప్రార్థన ఉండాలి. దావీదులో ఏముంది? ప్రార్థన ఉంది. అయ్యా సౌలు ఇదిగో సున్నతి లేని, ఇదిగో ఆ గొలియాతు ఎంతటి వాడు. ఏంటి మీరు, వాడు తన్ను తాను కనపరుచుకొని 40 రోజులుగా వాడు తనను మీదికి వచ్చి ఇదిగో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామములో సవాలు విసురుతుంటే మీరందరూ కూర్చొని ఉన్నారా? మీరందరూ వాని ఏటుకు భయపడి వెళుతున్నారా? నా సాక్ష్యం విను. నేను జీవం కలిగిన దేవుని స్మరించాను. జీవం కలిగిన దేవుని ఆత్మ నా మీద ఉంది. దైవ శక్తి కలిగిన వాడు, దైవ ఆత్మను కలిగిన వాడు. ఇదిగో దినమునకు 7 వాళ్ళు ప్రార్థన చేయగలిగిన శక్తి నాకుంది. ఆ కెపాసిటీ కలిగిన వాడు. ఏంటండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సెల్లుకు ఏమొచ్చింది? 4G నుంచి ఏమొచ్చింది చెప్పండి అమ్మా, మీరందరూ సెల్లులో వాడుతుండే. 5G వచ్చింది. 5G పోయి 7G వస్తుందేమో, 10G వస్తాయి. ఇవన్నీ ఎందుకంటే పోయేదానికే ఈ జీలన్నీ. ఏంటండి అవి వస్తా అంటే మనం ఏం చేస్తాంటాం, అబ్బా అది నాకు కావాలి, వాళ్ళకుంది, పక్కింటి వాళ్ళకుంది, ఎదురింటి వాళ్ళకు, వానికి ఏం దేనికి పనికిరాను, వాళ్ళకుంది, నాకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, అయి కాదు నీకు కావలసింది. ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? ప్రార్థన. ప్రభా నాకు దైవశక్తిని నైనా, దావీదు వలె నా ఇంటిలో నా బిడ్డలను తయారు చేయనైనా, నా కొడుకును తయారు చేయనైనా, నా కుమార్తెను తయారు చేయనైనా, మేము ఆ విధంగా తయారు కావాలని ప్రార్థన చేసావా? ఏమ్మా ప్రార్థన చేసావా? అట్లాంటి ప్రార్థన ఎందుకు చేస్తాం? ఏంటండి ఏదో ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేసాం. ప్రియమైన దేవుని బిడ్డల, ఏ ప్రార్థన చేయాలి? ఏ ప్రార్థన చేయాలి? శత్రువును అంతం చేయగలిగిన ప్రార్థన చేయాలి. ఏంటండి శత్రువు అంటే ఎవరో నీ మీదకి వచ్చి వాడిని అంతం చేయమని కాదు ఇక్కడ అర్థం. మళ్ళీ మీరు అట్లా అర్థం చేసుకున్నారు. అందుకని నేను వివరణ చెప్తున్నా. సాతానుడు అనేవాడు నీ మీదికి నిన్ను నాశనం చేయటానికి వచ్చినప్పుడు నీ మీద దేవుని యొక్క శక్తితో వాడిని ఏం చేయాలి? త్రొక్కివేయాలి. సాతాను యొక్క కూరలు ఏం చేయాలి? పెరికివేయాలి. ఈరోజు దావీదు జీవితంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది? ప్రార్థన. రెండో ఏముండాలి? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? ఏంటంటే దేని కొరకు? ఎన్నిక చేయబడ్డానికి పిలిచాడు. దేవుని బిడ్డగా ఉండడానికి పిలిచాడు. ఏంటంటే నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నువ్వు బయట ఉన్నావు అన్నిరాలిగా, నువ్వు రక్షింపబడి దేవుని సంఘానికి వచ్చావు. దేవుని సంఘానికి వచ్చావంటే అర్థం ఏంటి? దేవుని సంఘంలోకి పిలువబడ్డావంటే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏం చేయాలి? ఎన్నిక చేసుకోవాలి. ఎన్నిక చేయాలంటే నువ్వు క్వాలిఫై అవ్వాలి. 3 ఏంటి? అభిషేకం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేయాలి? అభిషేకం. ఎప్పుడన్నా నాకు అభిషేకం కావాలని ప్రార్థన చేశావు? దీనికోసం ప్రత్యేక తైలాభిషేకం అని మళ్ళీ ఏదో ప్రార్థన పెట్టి ఏదో అభిషేకం అయ్యగా దేవుళ్ళు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నీ మీద బలముగా ఉండునుగా కా. అది 4 ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఎక్కడ చెప్పుకోవాలి? సాక్ష్యం ఎక్కడ చెప్పుకోవాలి? ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలేయాలి. నీ మొగుడు పైన, భార్య పైన,
ఇంట్లో ఉన్న వాళ్ళపైన, వారిపైన, వీరిపైన అంత కేకలేయాలి. అబ్బా, అప్పుడు నీకు సాక్ష్యం చాలా గొప్పదవుతుంది. ఆ సాక్ష్యం కాదు. ఏ సాక్ష్యం ఉండాలి? మంచి సాక్ష్యం ఉండాలి, తగ్గింపు కలిగిన సాక్ష్యం ఉండాలి, దీనత్వం కలిగిన సాక్ష్యం ఉండాలి, క్రీస్తును చూపగలిగిన సాక్ష్యం ఉండాలి. అందుకని సాక్ష్యాన్ని చెప్పి, ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. ఎలుగుబంటిని చంపిన వాడిని, సింహాన్ని చంపిన వాడిని, ఈ ఫిలిష్తీయులు సున్నతి లేని వాడు నాకు ఎంతటి వాడని తన సాక్ష్యాన్ని సౌలు దగ్గర పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి కృపా భాగ్యము, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ప్రసన్నత దేవుడు మీకు అందరికీ అనుగ్రహించనుగాక. ఆమేన్.